ద షిప్. ఈ వర్డ్ ఇప్పుడు ట్విట్టర్లో ఫుల్ ట్రెండింగ్గా ఉంది. అంతేకాదు దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ట్రెండ్ అవుతున్నారు ట్విట్టర్లో. దీనికి రీజన్ ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్లో ఒక షిప్ని అయితే సీజ్ చేశారనమాట. ఆ షిప్ పేరే పనామా షిప్. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ షిప్లో 35,000 క్వింటాల్స్ ఆఫ్ రైస్ అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది ఆఫ్రికా కంట్రీకి. సో ఎక్స్పోర్ట్ అయ్యే రైస్ని ఎందుకు సీజ్ చేస్తున్నారు అంటే ఈ రైస్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఈ రైస్ అంతా కూడా మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ కింద మనకి అంటే ఎవరైతే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన రైస్ని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయకుండా గవర్నమెంట్కి చెందిన రైస్ని ఇలాగే ఇల్లీగల్గా అయితే ఆఫ్రికా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారనమాట. సో అందుకని చెప్పే ఈ షిప్ని అయితే సీజ్ చేశారు. దీనికి ఇంకొక రీజన్ ఏంటి అంటే మనం కనీసం ఒక రైస్ ఎక్స్పోర్ట్ని ఆపకపోతే రేపొద్దున ఏదన్నా ఇల్లీగల్ డ్రగ్స్ ఆర్ ఎవరైనా టెర్రరిస్టులు వస్తే మన కంట్రీకి మనం ఎలా మన కంట్రీని ప్రొటెక్ట్ చేసుకుంటాము. ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం కాబట్టి దీన్ని సీరియస్గా కన్సిడర్ చేస్తున్నాను అని చెప్పి ఈ షిప్ని అయితే సీజ్ చేశారనమాట. సో దీని ఇంటెన్షన్ ఓన్లీ రైస్కి సంబంధించింది కాదు, ఒక నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి కాకినాడ పోర్ట్ని ఎవరన్నా కానీ రేపొద్దున ఇల్లీగల్ యాక్టివిటీస్కి చేసుకోవడానికి ఈజీ యాక్సెస్గా ఎవరైనా కన్సిడర్ చేయొచ్చు అన్న రీజన్తో అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ డెసిజన్ అయితే తీసుకున్నారనమాట. సో ఎంటైర్ సినారియో నెటిజన్స్కి చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడడం అండ్ ఒక కాకినాడ పోర్ట్ లాంటి చిన్న పోర్ట్లో ఇంత ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని మీడియాకి బయటకు చెప్పడం వల్ల అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అయితే పొగడుతున్నారు. అంతేకాదు ట్వీట్ చేసి ట్రెండింగ్లో అయితే పెట్టేశారు.